ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటన రెండో రోజు సీఎం చంద్రబాబు ఇవాళ కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెట్టుబడులు ఆకర్షించడం, ఆధునిక సాంకేతికత, ఏఐ, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలపై దృష్టి సారించారు. ఉదయం నిర్వహించే సిఐఐ బ్రేక్ఫాస్ట్ నేషనల్ ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై చంద్రబాబు ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా ఎదిగిన విధానం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పోర్టు ఆధారిత అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, మానవ వనరుల నైపుణ్యంపై వివరించనున్నారు. ఆ తర్వాత జరిగే ఇండియా లాంచ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రపంచ పెట్టుబడిదారులతో పరస్పర చర్చలు జరపనున్నారు. అనంతరం దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో చంద్రబాబు భేటీ అవుతారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తోనూ సీఎం సమావేశం కానున్నారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్లో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ ట్యాంక్, అనిల్ మూర్తిలతో సీఎం కొద్దిసేపు సమావేశం అవుతారు. సాయంత్రం జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఎండీ సజ్జన్ జిందాల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ పెయింట్ సంస్థల ఎండీ పార్థ్ జిందాల్తోనూ సీఎం భేటీ అవుతారు. అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలర్ మెక్స్ సీఈఓ విన్సెంట్ క్లేర్తో సీఎం ముఖాముఖి సమావేశమవుతారు. పలువురితో జరిగే 1-to-1 సమావేశాలకు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ కూడా హాజరు కానున్నారు. విజన్ టు వెలాసిటీ డిప్లాయింగ్ ఇన్నోవేషన్ ఎట్ స్కేల్ పేరిట నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. అలాగే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమంపై ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు గ్లోబల్ కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారు. ప్రజాకవి యోగి వేమన తన పద్యాల ద్వారా సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ అన్నారు. వేమన కనుమూసిన కటారుపల్లి గ్రామంలోనే ఆయన జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించుకోవడం ఆనందకర విషయమన్నారు. వేమన సందేశాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో యోగి వేమన జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కళలు, కళాకారులకు ఎంతో ప్రాధాన్యమిస్తోందన్నారు. యోగి వేమన, శ్రీ సత్యసాయి బాబా, శ్రీ కృష్ణదేవరాయల రెండో రాజధాని పెనుకొండ, ఇలా చారిత్రక ఆనవాళ్లతో రాయలసీమ ఎంతో ప్రఖ్యాతగాంచిందన్నారు. రాయలసీమ పర్యాటకంగా ఎంతో గుర్తింపు పొందిందన్నారు. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.